హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణప్రసాద్ గగన్ పెళ్లి కార్డుల పైన శారదా కృష్ణప్రసాద్ అన్న పేర్లు కొట్టించడంతో కోపంతో రగిలిపోతూ కృష్ణప్రసాద్ని కలవడానికి వస్తాడు. కానీ కృష్ణప్రసాద్ ఏమో గగన్ ఇందుకు చేసిన సాయాన్ని మనసులో పెట్టుకొని ప్రేమగా గగన్ దగ్గరికి వస్తారు. ఇక ఇంట్లో గొడవ మొదలవుతుంది. శారద అపూర్వ మాటలని మనసులో పెట్టుకొని భూమి గగన్ల పెళ్లి జరగడానికి కండిషన్ గుర్తు తెచ్చుకొని గగన్ ముందే కృష్ణప్రసాద్ని ఇలా అంటుంటుంది. నా కొడుకు ముందే అడుగుతున్నాను, మీరు నాకు విడాకులు ఇవ్వండి అంటూ విడాకుల పేపర్స్ని కృష్ణప్రసాద్కి శారద చూపిస్తూ ఉండగా కృష్ణప్రసాద్ షాక్ అవుతాడు. ఇక గగన్ బలవంతంగా కృష్ణప్రసాద్ చెయ్యి పట్టుకొని లాగి అక్కడ టేబుల్ పైనున్న డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టు అని అంటూ ప్రెషర్ పెడుతూ ఉంటాడు. దాంతో కోపం వచ్చిన కృష్ణప్రసాద్ గగన్ని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు. దాంతో గగన్ శారద ఇద్దరు షాక్ అవుతారు. ఏంట్రా, నిన్ను కొట్టాను కదా, ఇప్పుడు నువ్వు కూడా నన్ను తిరిగి కొట్టు అని కృష్ణప్రసాద్ గగన్ని అంటూ ఉండగా గగన్ బాధపడుతూ ఉంటాడు. ఏంటి, నువ్వు తిరిగి కొట్టలేవు కదా, బంధాలు కూడా అంతేరా, తెంచుకుంటే తెగేవి బంధాలు కాదు అని బంధాల విలువని తెలియజేస్తూ ఉంటాడు గగన్కి కృష్ణప్రసాద్. శారద కేపీని విడాకులకి ఎలా ఒప్పిస్తుంది? అసలు శారద కృష్ణప్రసాద్లు విడాకులు తీసుకోవాలన్న అపూర్వ శరత్చంద్రాల కండిషన్ గగన్కి తెలుస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.